వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూస్తున్న ఈ రెండు సేల్కి ఉన్నాయి చూడండి. 33 ఫీట్ రోడ్డు. హౌస్ అయితే చాలా బాగా కట్టించినారు. అంత 100% వాస్తు ప్రకారమే ఉంది చూడండి. ముందర వచ్చేసి ఎలివేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. మన కార్ పార్కింగ్ కావాలంటే బయట కూడా పెట్టుకోవచ్చు, లోన కూడా పెట్టచ్చు. కార్ పార్కింగ్ ప్లేస్ కూడా ఇచ్చినారు, బయట ఏం పెట్టచ్చు, లోన ఏం పెట్టచ్చు. హౌస్ అయితే ఇంకా సెమీ ఫినిషింగ్లో ఉన్నాయి, చూపిస్తాను. ఇది వచ్చేసి మెయిన్ గేటు. మెయిన్ గేట్కి ఇంకా పెయింటింగ్ వస్తుంది. ఇది వచ్చేసి బోరు, ఇది సంపు, ఇది బోరు. ఇది బోరు. బోర్ వచ్చేసి సంపులోనే వేసినారు చూడండి. ఇక్కడ వచ్చేసి స్టెప్స్ కింద ఒక కామన్ బాత్రూమ్ ఉంది. ఈ కామన్ బాత్రూమ్ మన కార్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి 10x14 ఉంది. 10x14. ఇక్కడ చూడొచ్చు పిఓపి గురించి చేయించినారు. బయట కూడా పిఓపి చేయించినారు. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా, ఇటు సైడ్ వాష్ ఏరియా. ఇది వచ్చేసి మెయిన్ డోరు. ఇది మెయిన్ డోరు చూడండి. ఇది వచ్చేసి హాలు, ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. కిచెన్ రూమ్లోనే పూజ గది ఉంది. పూజ గది, కబోర్డ్స్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది వరకైతే చూడండి. మనకి కిచెన్ రూమ్కి పూజ గదికి ఏం అటాచ్ ఏం లేదు చూడండి. 100% వాస్తు ప్రకారమే కట్టించాడు. పెయింటింగ్ వరకు ఉంది అంతే. ఎలక్ట్రికల్ వరకు, పెయింటింగ్ వరకు, ప్లంబర్ వరకు ఉంది. అంతైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే. హాల్ సైజ్ వచ్చేసి 14x16 ఉంది. 14x16. ఇది వచ్చేసి టీవీ పెట్టుకోవడానికి. ఇక్కడ ఈ టీవీ పెట్టుకోవడానికి మన డైనింగ్ టేబుల్ కావాలంటే ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు. డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ ఒకటి బాత్రూమ్ ఇచ్చినారు హాల్లో. ఇది బాత్రూమ్. ఇది ఒక బెడ్రూమ్. పిఓపి, ఎలక్ట్రికల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ వర్క్ ఉంది. ఓకే చూడండి. వెంటిలేషన్ చాలా బాగుంది. చుట్టూ హౌసెస్ కూడా ఉంది. చుట్టూ హౌసెస్ కూడా ఉన్నాయి. ఈ బెడ్రూమ్స్ వచ్చేసి 10x12. 10x12. ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది. ఇది చూడండి. దీంట్లో కబోర్డ్స్ చేయించినారు. స్లైనింగ్, ఈ బెడ్రూమ్ సైజు సేమ్ సైజు 10x12. ఇటు సైడ్ చూడవచ్చు. దీనికి అటాచ్ బాత్రూమ్ నచ్చినారు. ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇది అటాచ్ బాత్రూమ్. ఇటు సైడ్ వెంటిలేషన్ చూడవచ్చు. చుట్టూ హౌసెస్ కూడా ఉన్నాయి చూడండి.
ఈ హౌస్ వచ్చేసి మనకి బల్లార్ రోడ్కి ఉంది. వసన మంది దాటిన తర్వాత మెయిన్ రోడ్కి వచ్చి జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఇంట్లో ఉంటే హైవేలో ఉన్నట్టే మెయిన్ రోడ్లో బల్లార్ రోడ్కి ఉంది. హౌస్ వచ్చేసి తూర్పు ఫేసు, ఈస్ట్ ఫేస్కి ఉంది. ఈస్ట్ ఫేస్ హౌస్, ఈస్ట్ ఫేస్కి ఉంది. మనకి ముందర వచ్చి 33 ఫీట్ రోడ్డు. ఇది వచ్చేసి నార్త్ ఫేస్కి డోర్ ఇచ్చినారు. ఇది నార్త్ ఫేస్ డోరు, ఇది తూర్పు ఫేస్ డోర్. ఇది ఈస్ట్ ఫేస్, ఇది నార్త్ ఫేస్ డోరు, ఉత్తరం ఫేస్ డోర్. ఇది చూడండి, హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెమీ ఫినిష్లో ఉంది. ఇప్పుడు కానీ మీరు ఈ హౌస్ తీసుకున్నారనుకుంటే మీకు నచ్చిన పెయింటింగ్ కొట్టించుకోవచ్చు. తీసుకుంటే మీకు ఈ రిజిస్ట్రేషన్ ఖర్చు కూడా తగ్గుతుంది. చూడండి, ఈ ఇంటి సైజ్ వచ్చేసి 2054 ఉంది. 2054. ఈ ఇంటి రేట్ వచ్చేసి 70 లక్షలు చెప్తున్నారు. 70 lakhs, 70 లక్షలు. ఫిక్స్డ్ రేట్ కానీ నెగోషియబుల్ ఉంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేయండి. ఫిక్స్డ్ రేట్ కానీ నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఈ హౌస్ నచ్చకపోయిన కర్నూలు ఇంకెక్కడైనా కావాలనుకున్నా మా నెంబర్ కాంటాక్ట్ కానీ. మా దగ్గర చాలా ఉన్నాయి. ఇండివిజువల్ హౌస్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ మీరు సేల్ చేయడం కూడా మా నెంబర్ కాంటాక్ట్ కానీ మీరు సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసి కోడుమూరు రోడ్డుకు ఉంది. ఇక్కడ నేను బల్లార్ చౌరస్తా వచ్చేసి మనకి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అంతే. బల్లార్ చౌరస్తా, ఈ హౌస్ నుండి బల్లార్ చౌరస్తాకి మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అంతే. ఓకే, తూర్పు ఫేస్కి ఉంది.